Hi, I am Vishal. I am from Manchiral. I have recently placed at Chargivia as a Java full stack developer through NextWave. NextWave అనేది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. వాళ్ళు కూడా నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యారు అని చెప్పారు. కోచింగ్ ట్రైనింగ్ ఆల్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. నేను నెక్స్ట్ వేవ్ డెమో అటెండ్ అయ్యాను. నెక్స్ట్ వేవ్ డెమో వాళ్ళు మొత్తం కరికులం ఎలా ఉంటుంది, వాళ్ళ చీట్ షీట్స్, వాళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయి, మళ్ళీ నేటివ్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో దీనివల్ల మనం ఈజీగా నేర్చుకోగలుగుతాం అని చెప్పేసి నాకు అర్థమైంది. సో నేను వెంటనే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిపోయిన 1 వీక్లోనే నాకు అర్థమైపోయింది నేను నేర్చుకోగలుగుతా. ఎందుకంటే నేటివ్ లాంగ్వేజ్లోనే ఉంటుంది కాబట్టి నేను కంపల్సరీ నేర్చుకోగలుగుతా. ఏమైనా డౌట్స్ ఉన్నా మనం పోస్ట్ చేయొచ్చు, వితిన్ 2 అవర్స్లో మనకు రెస్పాండ్ వస్తుంది. డౌట్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వేవ్లో. నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన 1 వీక్లోనే HTML CSS ఇవి ఉంటాయి. మనకు డే 1 నుంచే నెక్స్ట్ వేవ్లో డైరెక్ట్ ప్రాక్టికల్గా మనం నేర్చుకునేలా ఉంటుంది. అంటే ఓన్లీ థియరిటికల్ పార్టే కాకుండా ప్రాక్టికల్గా డే 1 నుంచే మనకు ఉంటుంది. కాబట్టి మనకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అన్నట్టు, నేర్చుకోవచ్చు, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నేర్చుకోవడం. సో అట్లా నేను మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ డౌట్స్ వస్తే అడుగుతూ నేర్చుకున్నాను. నేను బేసికలీ ఫ్రమ్ ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్, అంటే నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్. నాకు జీరో కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండేది. సో నేను ఐటీ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. అట్లాంటప్పుడు నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ వేవ్లో మనకి చాలా బాగా చెప్తారు, అంటే ఏమైనా డౌట్స్ వచ్చినా తొందర క్లియర్ చేస్తారు. సార్ కూడా నేటివ్ లాంగ్వేజ్లో చాలా మంచిగా చెప్తారు. సో అందువల్ల నేర్చుకోవడం అనేది ఈజీ అయిపోయింది నాకు. చీట్ షీట్స్ వెంటనే రిఫర్ చేసుకోవడం, నేను డైలీ క్లాస్ అయిపోయిన వెంటనే కొద్దిసేపు చీట్ షీట్స్ చదవడం, మళ్ళీ డైలీ మార్నింగ్ లేవగానే చీట్ షీట్స్ చదువుకోవడం, ఇట్లా అవ్వడం వల్ల ఈజీ లర్నింగ్ అనేది ఈజీ అయింది. ఇంకా మనకి నెక్స్ట్ వేవ్లో వీక్లీ మనకు ఫీడ్బ్యాక్స్ అనేసి వస్తూ ఉంటాయి. మనం ఎంత టైం స్పెండ్ చేసినాం, ఎన్ని అవర్స్ స్పెండ్ చేసినాం. సో దానివల్ల నాకు ఎట్లా అనిపించింది అంటే, ఓకే మనము ఒక 1 వీక్లో 25 అవర్స్ స్పెండ్ చేసినప్పుడు ఇంకా మనం స్పెండ్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలన్నది నాకు అర్థమైంది. అది చాలా మోటివేషన్గా అనిపించింది. సో అందువల్ల నేను డైలీ వీక్లీ ఒక 40 అవర్స్ అలా స్పెండ్ చేయడం వల్ల నాకు సింపుల్ అయిపోయింది నేర్చుకోవడం. స్టార్టింగ్ మనకి HTML CSS కాబట్టి అంత నార్మలే అనిపించింది, నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడైతే పైథాన్ వచ్చిందో మన లూప్స్, అక్కడ నేను స్టార్టింగ్ కోడింగ్కి న్యూ కాబట్టి లూప్స్ దగ్గర అక్కడ నాకు చాలా ఇబ్బంది అనిపించింది. మనం కోడింగ్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి అప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాను నేను. కానీ నేను అనుకున్నాను నెక్స్ట్ వేవ్ ఎందుకు ఇంత కోడింగ్ ప్రాక్టీసెస్ పెట్టారని చెప్పేసి అనుకున్నాను. కానీ అప్పుడు ఆ టైంలో పైథాన్లో అన్ని కోడింగ్ ప్రాక్టీసెస్ పెట్టారు కాబట్టి, నేను అంత ప్రాక్టీస్ చేశాను కాబట్టి, మళ్ళీ నేను జావా కానీ ఇంకే కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను నేర్చుకున్నా కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎట్లా ఒక బైక్ వస్తే అన్ని బైక్స్ ఈజీగా నడపొచ్చినట్టు అట్లా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాస్టర్ చేశారు, పైథాన్లో చాలా బాగా చెప్పారు. అందువల్ల నేను జావా ఇంకేది నేర్చుకున్నా నాకు ఈజీ అయిపోయింది. లాజికల్ థింకింగ్ అనేది అక్కడే ఇంప్రూవ్ అయిపోయింది. వేరే నేను రియాక్ట్ చేసి వచ్చినా, జావా స్క్రిప్ట్ వచ్చినా ఈజీగా నేను పైథాన్ బాగా నేర్చుకున్నా కాబట్టి నాకు ఈజీ అయింది ఇది నేర్చుకోవడంలో. లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇది ఆల్మోస్ట్ నాది 8th ఇంటర్వ్యూ జాబ్ వచ్చింది. ఈ ప్రీవియస్ ఇంటర్వ్యూలో నేను అప్పుడప్పుడు 2nd రౌండ్లో, 3rd రౌండ్లో, 4th రౌండ్ వరకు వెళ్ళి ఆగిపోయేది అన్నట్టు. సో నేను ఇంటర్వ్యూ డిస్క్వాలిఫై అయిన వెంటనే నేను నెక్స్ట్ వేవ్లో మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవాడిని. అందులో నేను డైరెక్ట్ జావా ఫుల్ స్టాక్ అని పెట్టేసి అందులో ఏవేవి క్వశ్చన్స్ వస్తాయో నేను డైరెక్ట్ ఇచ్చేవాడిని. అందులో ఫీడ్బ్యాక్ వచ్చేది, ఎక్కడ ల్యాగ్ ఉందో మనకు తెలిసిపోయేది అక్కడే. సో అందువల్ల నేను డైలీ ఇంప్రూవ్ అయ్యేవాడిని. ఇంకా నెక్స్ట్ వేవ్లో మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి. అందులో మనం ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి ఉంటుంది అన్నట్టు. అందులో మనకు సార్ చెప్తారు, ఇంటర్వ్యూలో మనం ఏమైనా క్వశ్చన్స్ చెప్పకపోతే అందులో రాసుకోవడం, చెప్పిన క్వశ్చన్స్ని కూడా రాసుకోవడం. సో ఇట్లా నేను రాసుకోవడం వల్ల నాకు ఇంటర్వ్యూ అనేది ఈజీ అయింది. అన్ని క్వశ్చన్స్ అనేది నేను ఒకటే ప్లేస్లో ప్రిపేర్ చేసుకున్నా సార్స్ చెప్పడం ద్వారా. సో అందువల్ల నాకు ఈజీ అయిపోయింది. 8th ఇంటర్వ్యూలో నాకు ఫైనల్లీ జాబ్ వచ్చేసింది. నెక్స్ట్ వేవ్లో మనకి మోటివేషనల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ మోటివేషన్ క్లాసెస్ వల్ల మనకి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మనం నేర్చుకునేటప్పుడు, మనం లెర్నింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని స్ట్రగుల్స్ వస్తాయి, చాలా మనం ఫేస్ చేస్తాం. అట్లాంటప్పుడు మనకు ఆ మోటివేషనల్ సెషన్స్లో చెప్పినవి మనకు గుర్తొస్తాయి, ట్రిగ్ అవుతాయి. సో అందువల్ల మనం ఈజీగా మన లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. నేను నెక్స్ట్ వేవ్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు అందరిలాగా మనకు జాబ్ వస్తుందా, అందరికీ వస్తుంది, మనకు వస్తుందా, నెక్స్ట్ వేవ్ సపోర్ట్ అనేది అంత ఉంటుందా అన్న డౌట్ అనేది నాకు ఉండే. కానీ నేను గివప్ చేయలేదు, కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉన్నాను. అందువల్ల నాకు నెక్స్ట్ వేవ్ సపోర్ట్ తోటి ఫైనల్లీ నాకు జాబ్ వచ్చేసింది. నా ఫెలో లర్నర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఇంపార్టెంట్. మీరు నేర్చుకుంటూ ఉండేటప్పుడు కొన్ని స్ట్రగుల్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైనా మనం నేర్చుకునేటప్పుడు మనకు గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, స్టార్టింగ్ మీ ఫండమెంటల్స్ నుంచి మంచిగా నేర్చుకోండి. అంటే మీరు ఎక్కడైతే స్టక్ అయిందో ఆ 2 days ముందు నుంచి మళ్ళీ
కొద్దిగా నేర్చుకోండి. తర్వాత మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చే సజెషన్ అయితే అదే, గివ్ అప్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది, మీరు నన్ను అక్కడ రీచ్ అవుట్ అవ్వచ్చు.